జరిగింది. మనమంతా వీరోచితంగా పోరాడినాం. చాలా మంది దగ్గర 250-300 మంది జైలుకు పోవడం జరిగింది పుంగనూరు కాన్స్టిట్యున్సీలో. ఖచ్చితంగా మనము ఇప్పుడు ఇన్ని నాళ్ళు చేసిన పోరాటం ఒకటి, ఇప్పుడు మనం చేసిన పోరాటం ఒకటి. ఎలక్షన్ ఉండేది 40 దినాల్లో ఎలక్షన్ అయిపోతుంది. ఖచ్చితంగా మనము ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఓడించాల్సిన అవసరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిథున్ రెడ్డిని కానీ. లేని పక్షంలో ఇప్పుడు చెరువులు, కుంటలు, ఇసుక, భూములు అన్నీ అయిపోయినాయి. ఇంకా పట్టా భూములకు వస్తారు అంతే. పట్టా భూములు కూడా మిగలవు ఎక్కడ. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ల పైన బొమ్మలు కూడా వేసుకుంటేసాడు, మీకు తెలియదేమో. అవునా కదా? మన తాతగారు సంపాదించిన ఆస్తితో మన నాన్నగారు సంపాదించిన ఆస్తి బుక్కుల పైన ఆయన బొమ్మలు వేసుకున్నాడు. రేపు అవి తాకట్టు పెట్టేసినప్పుడు మన పాస్బుక్ తాకట్టు పెట్టి అడిగేవాడు లేడు. అది పరిస్థితి. బుక్కులు చూసారా మీరంతా? మీ ఫోటో ఒకదానే ఉందేమో. జగన్మోహన్ రెడ్డి ఫోటో అన్ని పేజీల్లో ఉంది. అవునా కదా? కాబట్టి దయచేసి ఆలోచించుకోవాలి మనమందరం కూడా. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి రావాలా. ఏదైతే అపోహలు ఉన్నాయో ప్రజల్లో మనం పోగొట్టాలా. మైనార్టీ సోదరులకు చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ఆయన సహాయమే చేశాడు. ఇంకోటి మనం ఆలోచించాల్సింది, ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు నాయుడు బీజేపీ ముఖ్యమంత్రి కాలేడు కదా. మోడీ గారు ప్రధానమంత్రి కావచ్చు. అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి అయ్యేది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏ నష్టము జరగదు మైనార్టీ సోదరులకు. మనము 2014లో కూడా ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామి. ఆ రోజు ఏమన్నా నష్టం జరిగిందా? 2014 నుంచి 19 వరకు కూడా. కాబట్టి మనం ప్రజలకు ఎవరైతే వైసీపీ అపోహలు సృష్టిస్తున్నారు, కులాల మధ్య చుచ్చు పెడతా ఉన్నారు, మైనార్టీ సోదరుల దగ్గరికి పోయి ఏదో మీకేమో అయిపోతుంది, తెలుగుదేశంకు ఓటేస్తే బీజేపీకి ఓటేసి ఇట్లు, బీజేపీకి ఓటేస్తే అని చెప్పుకుంటా ఉన్నారు అంతా, కరపత్రాలు ఇచ్చి మసూలు దగ్గరంతా. కాబట్టి అదంతా ఏమి లేదు. ముఖ్యమంత్రి ఏది చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన హక్కులు కాపాడుతాడు. ఢిల్లీలో మోడీ ప్రధానమంత్రి అవుతాడు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ చేసింది ఎవరు? అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ చేసింది. అవునా కదా? అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు ఇదంతా. కాబట్టి దయచేసి మీరు ప్రజల్లో మనము మైనార్టీ సోదరులు కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి పుంగనూరు కానీ, పీలేరు కానీ, మదనపల్లి కానీ ఇక్కడంతా కూడా మైనార్టీ సోదరులు మనం కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మిథున్ రెడ్డి, ఇదే విజయసాయి రెడ్డి అన్ని బిల్లులకు 5 సంవత్సరాలు ఢిల్లీలో పార్లమెంట్ లో వైసీపీ ప్రభుత్వం మద్దతు తెలిపింది. బీజేపీ ఏ బిల్లు పెట్టినా మద్దతు తెలిపినారు. ఈరోజు మాయ మాటలు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా మన చిత్తూరు జిల్లాకు వచ్చినాడు, మదనపల్లి ఈ పక్కంతా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా మన జిల్లాలోనే, తిరుపతిలోనే ఎక్కడో. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హిందువులు కానీ మైనార్టీస్ కానీ ఏ విధంగా అయినా మనం బీజేపీని, తెలుగుదేశం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీ బాధ్యత, మీ రక్షణ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. మీరంతా కూడా గుర్తు పెట్టుకోండి దయచేసి, మైనార్టీ సోదరులు ఏదన్నా వాళ్ళకి ఉంటే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పుంగనూరు నియోజకవర్గంలో 5 ఏళ్ళు పోరాటం చేసినాం. ఆఖరి పోరాటం ఇది, గుర్తు పెట్టుకోండి అందరూ. ఈ సూర్యులు ఏదన్నా పొరపాటు జరిగినా, ఇక్కడ లోకల్ గా చల్లా రామచంద్రాన్ని గెలవకపోయినా, ఎంపీ క్యాండిడేట్ ఓడించకపోతే మనము మళ్ళీ మీకు లేదు భవిష్యత్తు ఆలోచించుకోండి అందరూ కూడా. ఇక్కడ ఉండే కార్యకర్తలు, తెలుగుదేశం కానీ, జన సైనికులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఎన్ని అరాజకాలు, ఎన్ని అక్రమ కేసులు. 5 ఏళ్ళు పోరాటం చేశాం అందరం, మీరు మేము అందరం కలిసికట్టుగా. కాబట్టి దయచేసి ఇది 40 దినాలు అందరం కష్టపడదాం. ఈ అపోహలు ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు, అవన్నీ కూడా మనం పక్కన పెట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు మనం అలియన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది, చంద్రబాబు గారు ఎందుకు బీజేపీ జనసేనతో అలియన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకోవాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది మనమంతా కూడా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కష్టపడి మే 13వ తారీఖు ఎలక్షను, ఇంకా కరెక్ట్గా ఈరోజు లెక్కేసుకుంటే 40 దినాలు ఉందేమో, అంతే. 40 దినాలు కూడా లేదు. కాబట్టి మనమంతా కూడా భయపడకన్నా, భయం అంతా 5 ఏళ్ళు పోయింది, ఇంకా భయపడకూడదు. ఈ 40 దినాలు అందరూ 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ముందుకు పోయి మనం ఇక్కడ ఉండే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంపీని కూడా గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుందా. జై తెలుగుదేశం.